సంగీత్, సంతోష్ ఇద్దరు ఎలా ఉంటారు ఇంట్లో? అన్నదమ్ముల్లా ఉంటారా? ఏమైనా టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్ లాగే ఉంటాం సార్. హ్మ్. అవన్నీ ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క రకంగా ఉంటాడు. అన్నదమ్ముల్లో చిన్నప్పుడు ఉంటాం. టామ్ అండ్ జెర్రీలో తర్వాత ఉంటుంటాం. ఇప్పుడు టుడే గుడ్ ఫ్రెండ్స్. హ్మ్. యాహ్! రేసు గుర్రంలో అన్నదమ్ములు అయితే ఎప్పుడు లేరు. అంత ఎక్స్‌ట్రీమ్ ఎప్పుడు లేము సార్. బట్ బ్రదర్స్ మధ్య గొడవలు ఇవన్నీ నార్మల్ సార్. హ్మ్. కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇవన్నీ చాలా కామన్. క్రికెట్‌లో గొడవలు హ్మ్. నార్మల్. క్రికెట్ ఇద్దరు కలిసి ఆడేవాళ్ళు. ఆ! గోల్కొండ హై స్కూల్. అవును. అవును. యాహ్! క్రికెట్ ఇద్దరం కలిసి ఆడాం. హ్మ్. తన సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటండి? బాగా ఎంజాయ్ చేశారు. మీ తమ్ముడుగా కాకుండా ఒక యాక్టర్‌గా చూసి బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఏంటి? 'మ్యాడ్'. హ్మ్. 'మ్యాడ్' 100% 'మ్యాడ్' సూపర్ సినిమా. నాకెంత నచ్చింది. 'మ్యాడ్ 1' ఎస్పెషల్లీ ఐ థింక్ ఈస్ ఎ ఫాంటాస్టిక్ ఫిల్మ్. 'మ్యాడ్ 2' కూడా చాలా ఎంజాయ్ చేశా సార్. 'మ్యాడ్ 1' నాకు బాగా ఇష్టం. హ్మ్. మీ వర్క్‌లో తనకి బాగా ఇష్టం ఏంటి? ఎప్పుడైనా చెప్తుంటాడా? షేర్ చేసుకుంటూ ఉంటాడా? ఆహ్, ఫేవరెట్ అంటే ఏం లేదు సార్. బట్ హి అప్రిషియేట్స్ మై వర్క్. హ్మ్. అన్ని మన్సెట్‌ని కూడా ముందే చూసాడు. ఐ థింక్ 'ఏక్ మీ కథ' హి లైక్స్ మోస్ట్. హ్మ్. 'ఏక్ మీ కథ' వాస్ ఎ ఫుల్ ఫిల్మ్. హ్మ్. ఐ ఫీల్ లైక్ హి లైక్స్ ఎ లాట్. యాహ్! 'ఏక్ మీ కథ' అనుకుంటా. ఈ సినిమా ఎందుకు చేశారో బాబు అని అడగలేదా ఎప్పుడు మిమ్మల్ని? ఎందుకు చేశానో వాడికి తెలుసు కాబట్టి అడగలేదు సార్. హ్మ్. యాహ్! అలాంటి డిస్కషన్స్ అలాంటి కన్వర్జేషన్స్ జరుగుతుంటాయా? యాహ్! ఇప్పుడు కూడా ఇఫ్ ఐ యామ్ ఇన్ టాక్స్ విత్ సంబడీ హ్మ్. వాడు చెప్తాడు. వై బ్రో ఆర్ లైక్ ఇట్స్ గుడ్ గో డూ ఇట్. ఉంటాయి డిస్కషన్‌లు ఉంటాయి సార్. హ్మ్. యాహ్! యాహ్! హ్మ్. తనలో మీలో బా నచ్చిందేంటంటే ఆ కామెడీ టైమింగ్ భలే పట్టుకుంటారు ఇద్దరు కూడా. మీరు ఒక వేలో పట్టుకుంటారు కామెడీ టైమింగ్. మీ బ్రదర్ ఒక వేలో పట్టుకున్నారు. యాహ్! హ్మ్. యాహ్! క్వైట్ డిఫరెన్స్. కొంచెం సిమిలర్‌గా ఉంటదని నేను అనుకున్నాను సార్ ఆ! యాక్చువల్‌గా. ఆ! ఈస్ ఇట్ డిఫరెంట్? థట్ డిఫరెంట్? కొంచెం, ఓహ్! కొంచెం మేబీ. మీరు కొంచెం స్టైలిష్‌గా కొంచెం అండర్ ప్లే చేస్తుంటారు కొంచెం. యాహ్! యాహ్! తను కొంచెం లౌడర్. యాహ్! యాహ్! కొంచెం లౌడర్. యాహ్! యాహ్! బట్ ఐ థింక్ క్యారెక్టర్స్ బట్టే సార్. హ్మ్. తను కూడా నాకు తెలిసి సటిల్‌ది చేసినప్పుడు కుమ్మేస్తాడని అనుకుంటున్నాను నేను కూడా. హ్మ్. ఐ థింక్ గాడ్స్ గ్రేస్ ఐ థింక్ వి కెన్ డు బోత్. హ్మ్. యాహ్! ఇద్దరు వర్క్‌లో బిజీ అయిపోతుంటే టైమ్ స్పెండ్ చేయలేకపోతున్నామేమో ఇద్దరం కలిసి అనిపిస్తుంటదా? అహా! లేదు సార్. అలా ఏం లేదు. అంత బ్రదర్స్ ఎప్పుడు అంత నాకు బ్రదర్స్ అమ్మో! మధ్య లైట్‌గా ఉంటది సార్. అవునా? అంత డీప్ ఎమోషన్ చూపించేసుకోవడాలు, ప్రేమలో ఒలకపోవడం ఇవేమి ఉండవు. చాలా నిజంగా క్యాజువల్ ఉంటాం. అలాంటి మూమెంట్ ఒకటొస్తే? అలాంటి మూమెంట్ ఏమైనా వస్తే ప్రేమ చూపించుకోవాలి నా బ్రదర్ మీద అన్న మూమెంట్ వస్తే మీరు ఓపెన్ అవుతారా? వాడు డ్రామాటిక్‌గా అనిపిస్తది అసలు కదా! డ్రామానే ఉండదు సార్ మా ఇద్దరి మధ్య. హ్మ్. అసలు మాక్సిమం గుడ్ జాబ్ బ్రో అంటాం అంతే. అంతే. అంతే ఇప్పుడు జాబ్. మ్యాడ్ హిట్ అయింది. యాహ్! యాహ్! నేను కాల్ చేసి ఐ థింక్ బ్రో డీడీ ఈస్ గోయింగ్ టు బి ఐకానిక్ బ్రో. హ్మ్. ఇట్స్ బ్లడీ గుడ్. ఇట్స్ డామ్ గుడ్. ఇట్స్ ఎ క్రేజీ క్యారెక్టర్ హ్మ్. అండ్ ఐ యామ్ సో హ్యాపీ ఫర్ యూ. ఇంతే. హ్మ్. ఎనీవే చిల్. హ్మ్. యాహ్! హి ఆల్సో నోస్ దట్. యాహ్! యాహ్! హ్మ్. డామ్ గుడ్ క్యారెక్టర్ అంటారు. హ్మ్. అంతే. యాహ్! మీ సినిమాలు టీవీలో వస్తే స్కిప్ చేయాలి ఈ సినిమా చూడకూడదు అనిపిస్తుందా ఎప్పుడైనా? టీవీలో గాని, టీవీ తగ్గిపోయింది కదా సార్. మనం చూడట్లేదు ఓటీటీ అసలు అయినా ఎవరండి. ఉంది. ఓటీటీ ఉంది. ఓటీటీలో అది మనం ప్లే చేస్తే ప్లే అవుద్ది. అవును. సో నేను తిరిగి ఏం సినిమాలు చూసుకోను సార్. హ్మ్. నాకు తెలిసి మనం ఎవరు చూసుకోం సార్ ఒకసారి అయిపోయిన తర్వాత. అంతేనా? మనకి తప్పులే యాక్టర్స్ కనపడతాయి. అందరూ అంతే అంటారా? సార్ ఇంక అయిపోయింది. యాక్టర్స్ అందరూ నాకు తెలీదు సార్. బట్ ఇప్పుడైతే నేనైతే ఏమి వెనక్కెళ్ళి చూసుకోవట్లేదు సార్. హ్మ్. యాహ్! యాహ్! రిగ్రెట్స్ ఏం లేవు. రిగ్రెట్స్ ఉంటాయి సార్. హ్మ్. బట్ అగైన్ ఆ పర్టిక్యులర్ రిగ్రెట్ కూడా ఇంపార్టెంటే సార్. హ్మ్. ఆ రిగ్రెట్ అప్పుడు లేకపోతే ఈ రోజు ఈ క్లారిటీ ఉండేది కాదని. సో టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ సార్. టుడే ఐ యామ్ వెరీ హ్యాపీ. కపుల్ ఫ్రెండ్లీ, వెరీ కాన్ఫిడెంట్, వెరీ హ్యాపీ. బట్ ఈ మూమెంట్ వచ్చిందంటే ఎక్కడో ఆ మూమెంట్ కూడా ఒక చిన్న పార్ట్ ప్లే చేసి ఉంటుంది సార్. హ్మ్. టుడే ఐ యామ్ హియర్ బికాజ్ ఎవ్రీథింగ్ ఐ వెంట్ త్రూ. హ్మ్. ఐ డోంట్ వాంట్ టు గో బ్యాక్ అండ్ చేంజ్ ఎనీథింగ్. సో అలాంటి రిగ్రెట్ లేదు. ఇప్పుడు ఒక డైరెక్టర్ వచ్చి ఒక కథ చెబితే, కథ నచ్చకపోతే నో చెప్పడం మీకు ఈజీయా? కొంచెం కష్టమా? ఈజీయే సార్. ఇప్పుడు కొంచెం ఈజీయే సార్. హ్మ్. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఒక సేఫ్టీ ఉండడం అండ్ క్లారిటీ దట్ నేను చేసే సినిమా బెస్ట్ సినిమా నాకు అనిపించాలి. చూసిన రిజల్ట్ ఆడియన్స్‌కి ఓకే. ఎలా ఆ! రిజల్ట్ ఓకే. ఓకే. హ్మ్. లేకపోతే అంత ఎనర్జీ నా దగ్గర నుంచి నేను ఇవ్వాలి సార్ దానికి. హ్మ్. ఇట్ టేక్స్ ఎ లాట్ సార్. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను మగు చెప్తున్నాను. దిస్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ దట్ అశ్విన్ ఈ సినిమా డైరెక్టర్ పుట్ ఇన్ సార్. ఇట్ రియల్లీ ఇన్‌స్పైర్డ్ మీ. జస్ట్ బ్యాక్‌గ్రౌండ్ యాక్షన్‌కి హి గాట్ సంబడీ టు డైరెక్ట్ ఇట్ అండ్ ప్లాన్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద షూట్. టేక్స్ ఎన్ ఎఫర్ట్. ఇట్స్ నాట్ జస్ట్ ఈజీ. బైక్ పాసింగ్‌లకి ఏదో ఒకటి పాసింగ్ కాదు సార్. ప్రాపర్‌గా కొరియోగ్రాఫ్ చేసి ఇదంతా బ్యాక్‌గ్రౌండ్‌లో జరుగుతుంటది. మధ్యలో ముందు ఫోర్‌గ్రౌండ్‌లో హీరో, హీరోయిన్ మాట్లాడుకుంటారు. దానికి కూడా ఒక ఎఫర్ట్ తను ఎక్కువ ఎఫర్ట్ పెట్టాడు సార్. నార్మల్‌గా నా సినిమాలో ఎప్పటివరకు అది జరగలేదు. అండ్ ఐ థాట్ దట్ బ్యాక్‌గ్రౌండ్ అండ్ డీటెయిలింగ్‌కి ఇంత కష్టపడుతున్నారు అని. దెన్ ఐ థాట్ ఇట్స్ బికాజ్ ఆడియన్స్ డిజర్వ్ ఇట్ టుడే సార్. ఫర్ ఎగ్జాంపుల్ లాట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఆస్క్ మీ కథ ఏముంది? కథలో కొత్తదనం ఏముంటది? ఐ ఫీల్ లైక్ కథలు ఎప్పుడు ఫైనైటే సార్. ఇంటెంట్ టు ఎఫర్ట్ సార్. ఆడియన్స్ టుడే నీడ్స్ డీటెయిల్స్. అది నోటీస్ చేసినా చేయకపోయినా ఒక యాంబియన్స్ క్రియేట్ అవుద్ది సార్ స్క్రీన్ మీద. ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుద్ది.
మీ బ్యాక్గ్రౌండ్ లో ఆ బొమ్మ ఉండక్కర్లేదు, ఏం అవ్వదు. బట్ దానివల్ల ఈ పర్టికులర్ సీన్ కి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుందంటే ఇట్స్ నెసెసరీ. ఎవరు పట్టించుకోకపోయినా ఒక డైరెక్టర్ పిచ్ ఉంటుంది చూసారా సార్, వాడి That is సాటిస్ఫాక్షన్ అది ఆ ఇంపార్టెంట్ డైరెక్టర్కి. సార్. అవును. అండ్ నాట్ జస్ట్ హిస్ సాటిస్ఫాక్షన్ సార్, ఉమ్. ఓవరాల్ గా సార్ ఒక వాల్ లో ప్రతి బ్రిక్ మ్యాటర్స్. మీకు ఒక్క బ్రిక్ పోయినా దేర్ ఇస్ అ హోల్. సో వెన్ యూ ఫిల్ దట్ బ్రిక్, వెన్ యూ ఫిల్ దట్ హోల్ అండ్ పుట్ అ బ్రిక్, ఇట్స్ అ కంప్లీట్ వాల్. సో ఐ ఫీల్ లైక్ ఆడియన్స్ డిజర్వ్స్ ఎక్సలెంట్ సినిమా సార్. గుడ్ సినిమా, యావరేజ్ సినిమాలు, యావరేజ్ అనే కాన్సెప్ట్ లేదులేండి ఇంకా. ఇఫ్ నాట్ అన్ ఎక్సలెంట్ ఫిల్మ్, ఎక్సలెంట్ ఎఫర్ట్ అయితే మనం పెట్టాలి సార్. దట్స్ వాట్ అవర్ ఆడియన్స్ డిజర్వ్స్ టు. అవును.